మహాలక్ష్మికి మంగళమేనా? 2 గ్యారెంటీలనే ప్రస్తావించిన గవర్నర్ కరెంటు గ్యాస్ సిలిండర్ గురించే ప్రస్తావన. 2500 స్కీమ్ గురించి మాట్లాడడం తమిళసాయి. గోయిందా గోయిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం కదా. అట్లనే మన రేవంత్ రెడ్డి గారి కూడా చూసి ఈ మహాలక్ష్మి స్కీమ్ అయితే 2500 రూపాయలు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అవ్వకు చెప్తా ఉన్నా నేను. మేము అధికారంలోకి రాగానే 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఒకరుంటే ఒకరికి, అందరికీ 2500 రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పిండు. ఎవరు? ఇవాళ ముఖ్యమంత్రి గారు, నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఏమంటా ఉన్నాడు? కనీసం దాని గురించి కూడా ప్రస్తావన లేదు. మహాలక్ష్మి కింద మొత్తం 3 హామీలు ఉంటే దాంట్లో ఉచిత బస్సు, ఆ బస్సుని అమలు చేసిండు. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కోసం ఏదో చెప్తా ఉన్నారు, అది ఎప్పుడైతుందో చూద్దాం. ఇక ఈ 2500 మాత్రం మొత్తానికే పక్కన పెట్టేసిండు. సో ఇది కథ అన్నమాట. 6 గ్యారెంటీలో మొత్తం 13 పథకాల హామీలు ఉన్నాయి. ఇప్పటికీ పథకాల అమలు ఒక 2 అమలు చేసిరు, ఇంకా త్వరలో మరో 2 అంటున్నారు. 6 గ్యారెంటీలో ఇంకా పెండింగ్లోనే 9 పథకాలు ఉన్నాయి. 100 రోజుల్లో అమలు పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవి అమలు కావు, ఆవకాయ కాదు, ఏది కాదు, అంత ఉత్త కథ అనేది. చూడండి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక పట్టపగలే చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను చెప్పారు. ఆ 100 రోజుల్లో 6 ఎన్ని గ్యారెంటీలు అమలు చేయబోతున్నారు అనే దానిపైన క్లారిటీ లేకుండానే పోయింది. అన్ని 100 రోజుల్లోనని సర్కారు చెబుతోంది. ఇప్పటికే ఇంకో 2 అని గవర్నర్ చెబుతున్నారు. అందులోనూ మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్ ప్రస్తావన లేదు. 6 గ్యారెంటీల్లో 13 పథకాలు ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది 2, అంటే 2 పావల గ్యారెంటీలు ఇస్తామని చెప్తున్నది మరో 2. మిగిలిన వాటి సంగతి ఏంది అని ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇంకెక్కడిది మహాలక్ష్మికి మంగళమే. మంగళం సుప్రభాతం, పొద్దుగాలు లేచి తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. గది కథ.